ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నమెంట్ ఆఫ్ అడ్వైజర్గా నియమితులైన గురువు గారు శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి చాలామందికి తెలియని కొన్ని సంగతులు. ఇవాళ సినిమా హీరోలలో అగ్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. గత 15 ఏళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటివారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సునాయాసంగా బయటపడ్డారు. చాగంటి వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిని. ఏ ఛానల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీస్కు వెళ్తారా అనే సందేహం కలుగుతూ ఉంటుంది ఎవరికైనా. కానీ చాగంటి వారు ఆఫీస్కు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు. ఒక్కసారి కూడా లేట్ పర్మిషన్స్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానల్స్ వారు అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. చాగంటి వారికి ఉన్న ప్రతిభా సంపత్తిని సొమ్ము చేసుకోదలుచుకుంటే ఈ పాటికి ఆయన 100 ఎకరాల భూములు, ఇల్లు వాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలకు ఆయన నయా పైసా పారితోషకం తీసుకోరు. ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం 2 పడక గదుల చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకు కారు కూడా లేదు. ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీదే వెళ్తారు. ఎఫ్సిఐ డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీస్కు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటి వారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు. చాగంటి వారికి 6-7 ఏళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి 4 పిల్లలను పెంచారు. వారికి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రులు సరస్వతి ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయి నుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. వేదాగ్రహి ఆయన రసన మీద తిష్ట వేసుకుని కూర్చున్నది. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్ట్గా ఎదిగారు. ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు అపోసన పట్టారని చాలామంది పొరపడతారు. ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మ కృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంత చదివినా ధారణాశక్తి అనేది ప్రధానం. ఒక్కసారి శంకరుల సౌందర్య లహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది. ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు. వరప్రసాదికులకు మాత్రమే ఇది సాధ్యం. ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానే తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. తనకంటూ ఈ రోజు వరకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నమ్ముతారా? అప్పుడప్పుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చొని భక్తుల ముందు భారత భాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు. ఏనాడు డబ్బు పుచ్చుకునేవారు కారు. ఆయన సర్వలాలిత్యం, ధారణా విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను ఎక్కడో ఒక చోట చాగంటి వారిని కలిశారు. మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండితీ ప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి, చేసి పెడతాను అన్నారు పివి. చాగంటి వారు నవ్వేసి,
మీకు నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు అని నమస్కరించి బయటకు వెళ్ళిపోయారు. ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం 2-3 ధోవతులు, 4 పంచెలు, 4 జతల ఆఫీస్ బట్టలు. చాగంటి వారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు. ఆయన బయట ప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వటం వారి అమ్మగారు 1998లో స్వర్గస్థులు అయ్యాక ప్రారంభించారు. ఎందుకంటే చాగంటి వంశంలో గత 6 తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదాకృప 4 పిల్లల్లో చాగంటి కోటేశ్వరరావు గారిపై ప్రసరించింది. ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు. దుర్మార్గులను ఖండించలేకపోవుట ఎంతటి తప్పో, ఇటువంటి మహాత్ములను ప్రశంసించకపోవటం కూడా అంతే తప్పు అవుతుంది. ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించటం, 10గురికి తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మరిన్ని వీడియోల కోసం మానంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.